మేడం కొంచెం బ్యాక్ ప్రేమతుందా చూసావా సినిమాలు ఉన్నాయి ఇదే చోటా కపూర్ సింగ్ చూడడానికి వచ్చాను అవునా కూర్చోమ్మా కూర్చో చూసావా అతను తెలియదు పూజ చూసావా వైలెన్ సినిమాలా చూద్దాం మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా నువ్వు నీకు అన్ని బాగా అయిన తర్వాత ఒకసారి ఓజీ చూద్దాం చూపిస్తాను ఖచ్చితంగా వద్దు అవుతుంది అమ్మ నాంత ఎలా ఉంటావు మంచిగా ఉంటావు బాగా చూసుకుంటామా అవునా మీరేం చేస్తారు మీరు ప్లంబింగ్ పని చేస్తారా ఇక్కడ ఏం చేస్తారా ఏం క్యాంటీన్లో చేస్తారు మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేదురా లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను మీరు ఏదైనా మీరు చేయండి మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి నేను చెప్తాను ఎలా చేయాలి నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా ఎక్కడున్నారు వాళ్ళంతా ఇంకో డ్రీమ్ ఓకే సారీ ఖచ్చితంగా చేద్దాం ఏమా ఏంటమ్మా అవునా కిడ్నీ డయాలసిస్ ఎవరు లేరా ఈ లోపల బాబు ఎదుగుదల లేదు ఎంత 11 17 ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్ సర్జరీ నొప్పిందా కొంచెం డాన్స్ బాగా చేస్తాను పారాథైరాయిడ్ మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్ మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్ ఇది కొంచెం నడిచినప్పుడు హెయిర్ స్టైల్ కూడా మీదే చెప్పు నీ చూడబ్బా చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేటా చూసుడు అయిపోయినట్టు చెప్తా చెప్పు సార్తో మాట్లాడినాక చెప్తాను డైలాగ్ చెప్తాడంట మాట్లాడినా ఇంకేందమ్మా ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్ ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసాయి చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటది అది గడ్డం తీసుకోదు నేను గడ్డం డ్రీమ్ అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉన్నావు మంచి ఇల్లు వీళ్ళిద్దరు అమ్మకి చూస్తాం అది అమ్మకి మెస్ ఇస్తాం కదా మంచి కారు ఒక మంచి నాకు రామచరణ్ సార్ కాడు ఒక పిల్లలు కావాలా నువ్వు పని చేయండి అన్ని కొనుక్కు ఇప్పుడు ఏది పుల్లింది నేను చూడలేదు రామచరణ్ కాడ సింహంలా ఉంటుంది అది
గ్రీన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల చూస్తాను నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి ఏదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకసారి చూసి చెప్తాను ఉందా ఫోటో చూపించండి మీరు చెప్పండి కాదు ఆ ఫోటో ఏదో చూపించు ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే దీని పూడులు నువ్వు అదే అన్నావా నాకు అర్థం కాదు పూడులు అనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా పర్లేదా డాక్టర్స్ అడుగుతారా కష్టమవుతుందా పంపించిన చెప్పు పంపించిన పర్లేదా మరి అడుగు అమ్మాలని మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా పంపించిన మంచి ఇల్లు ఇచ్చినాక పంపించిన సరే ఎక్కున్నారు ఓనర్స్ పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు రమ్మని చెప్పాలి ఓనర్స్ 10 years అవుతుంది నిద్ర నన్ను నువ్వు వెనక ఒకళ్ళు వెనకపోండి వస్తా లేదు వచ్చిందా చెప్తు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి మీకు పంపిస్తానా నువ్వు చెప్పిన చేస్తా నువ్వు అడిగావు కదా చేస్తా ఓకే నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకుని అలాగే దాంట్లో నేను చెప్తాను మన దగ్గర ఓజీ చూద్దాం నేను ఓజీ 2 చేస్తాను స్పెషల్ గెస్ట్ నా ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం ఖచ్చితంగా నేను పిలిపిస్తాను నేను తీసుకుపోతా నువ్వు అవునా సరే నేను ఇంకోసారి వస్తాను నీకోసం ఓకే ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను నేను చేసి పెడతాను నీకు అన్నీ పంపిస్తాను ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు ఉన్నాయా ఓకే ఓకే సార్ ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా మిగతా నాకు తెలీదు సరేనమ్మా నువ్వు జాగ్రత్త మంచిగా ఉన్నావు నేను మీరు పోతారా గుడికి వస్తారమ్మా మీరు వస్తారమ్మా ఇద్దరు వస్తారా ఇద్దరు రండి బాబుని ఎవరు చూస్తారు అమ్మ మీరు చూస్తారమ్మా మీ కార్లు తీసుకొచ్చేసేయండి పూజ చేయించి బాబు ఇంటి పేరేంది కొనుగోటి ఏ గోత్రం సనాతన గోత్రం సనాతన నిరంజన్ మీ పేరు సనాతన గోత్రీకుడు ఏంటి మార్కర్ పని మార్కర్ ఉందా మన కాడ కింద ఎవరి దగ్గర ఉంటుంది చెప్పి లేదంటే ఓ పని చేయండి మార్కర్ కానీ ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ నేను ఇది
దాంట్లో పెట్టి పంపిస్తా. నాన్న వచ్చి పంపిస్తాం. ఏముంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా, డాడీ అంటావు, మమ్మీ అంటావు. ఆయన బెటర్ అని పిలుస్తావు, అందుకని అడుగుతావు. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావు. బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? పడడం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? గబ్బర్ సింగ్ 250 సార్లు చూసాను. గబ్బర్ సింగ్ 2 దీనిలో నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం అవదు. ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి రాధామోహన్ దాస్ మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి.